తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే జంక్షన్ మీటింగ్ హాల్లో మీడియా సమావేశం శుక్రవారం బాలాజీ డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు సూర్యన్ బుజ్జినాయుడు నిర్వహించారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని ఆదివారం 24వ తేదీ పాకాల రైల్వే స్టేషన్ నుంచి పాకాల పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేసి సమావేశం నిర్వహిస్తామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి కృషి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా సూర్యన్ బుజ్జినాయుడు మాట్లాడుతూ తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్గా ఏర్పాటు చేయాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి కృషి చేయాలని చెప్పారు. ఈ ప్రాంతానికి అన్ని అవకాశాలున్నా న్యాయం జరగడం లేదని, గత 30 సంవత్సరాల నుంచి నాయకులను అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నాయుడు, టీఆర్సీ సురేంద్రబాబు, శ్రీహరి, రాధాకృష్ణ, ఎల్వి బాబు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరములుగా తిరుపతిని బాలాజీ డివిజన్గా ప్రకటించాలని అనేక ఉద్యమాలు అన్నీ చేసి రాజకీయ నాయకులను కలవడం, వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది. 2003లోనే మన తిరుపతిని డివిజన్గా అనౌన్స్ చేశారు వస్తుందని. ఆ చివరి క్షణంలో గుంటూరుకు తరలించడం జరిగింది. అక్కడ నాయకులు ఈ తిరుపతికి 2003లో రావాల్సిన డివిజన్ను విజయవాడకు అతి సమీపంలో ఉన్న గుంటూరు తీసుకెళ్లాడు. ఎలాంటి జస్టిఫికేషన్ సెక్షన్గా పరంగా తీసుకున్న గుంటూరు చాలా చిన్న డివిజన్ సెక్షన్ కూడా. అలాంటి 30 కిలోమీటర్ల దగ్గర విజయవాడకు గుంటూరుకు మధ్య దూరం 30 కిలోమీటర్లో ఉన్న డిస్టెన్స్లో ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతి, చిత్తూరు, పీలేరు ఈ ప్రాంత వాసులకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటకల్ను ఏమాత్రం ఉపయోగం లేని ఈ ప్రాంత వాసులకు ఏమాత్రం రైల్వే పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఈ డివిజన్ను బాలాజీ డివిజన్గా బైఫర్కేట్ చేసి డివిజన్ ఇవ్వాలనేసింది. అనేక పర్యాయాలు ప్రయత్నించడం, వినతి పత్రాలు ఇవ్వడం, అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుంది, కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. అలాగే వైజాగ్ ఈ మధ్యకాలంలోనే ఒక జోనల్ కేంద్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా 3 జిల్లాలున్న చిన్న ప్రాంతం. అయినా అక్కడ జోనల్ హెడ్ క్వార్టర్సు ప్లస్ డివిజన్ ఉంది. అలాగే కోస్తా జిల్లాలకు 2 డివిజన్లు, గుంటూరు, విజయవాడ. అంత 7 జిల్లాలకు కలిసి 3 డివిజన్లు, 1 జోనల్ ఉంది. అదే 6 జిల్లాలకు కలిసి 1 గుంటకల్ డివిజన్ అత్యంత పెద్దది. ఇది ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పట్లో తిరుపతి చాలా చిన్న స్టేషన్. ఆ రోజుల్లో 4-5 ట్రైన్లు వచ్చాయి వెళ్ళేటివి. ఈరోజు సుమారు 100 ట్రైన్ల పైన ఈ మార్గం గుండా నడుస్తున్నాయి. 1,00,000 మంది యాత్రికులు ఈ తిరుపతి గుండా ప్రయాణిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్లో అత్యధిక కలెక్షన్లు ఉన్న స్టేషన్లో తీసుకుంటే ఈ దక్షిణ మధ్య రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ తర్వాత సికింద్రాబాద్, విజయవాడ, థర్డ్ ప్లేస్లో తిరుపతి ఉంది. కాబట్టి ఇంత ఆదాయం వస్తూ ఉన్న ఈ ప్రాంతానికి గుర్తింపు రాకుండా డివిజన్గా గుర్తించలేకున్నారు. కాబట్టి తప్పకుండా ఈ మధ్యకాలంలో డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలప్పుడు మన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ గారిని తీసుకెళ్ళి అక్కడే ఉన్నారు పార్లమెంట్ సమావేశాల్లో. మా కుప్పాల గిరిధర్ గారు కన్వీనర్, వారిని కూడా తీసుకెళ్ళి, అలాగే చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కేవి చౌదరి గారు, మేము వెళ్ళడం, పార్లమెంట్లో 1 వారం ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులను, ఎంపీలను అందరినీ కలవడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు, కానీ అవును న్యాయం జరగాలని అందరూ చెప్తున్నారు. కానీ డివిజన్ పరంగా తీసుకునే కొద్దికి ఏదో వస్తుందా అని ఆశపడ్డాం. కానీ జూన్లో సికింద్రాబాద్ డివిజన్ను వర్కింగ్గా అనౌన్స్ చేస్తున్నారు. కానీ దాంట్లో వస్తుందని మన తిరుపతిని కూడా డివిజన్గా వస్తుందని ఆశపడ్డాం. కానీ ఏమాత్రం దాని గురించి ఊసే లేదు. కాబట్టి తప్పకుండా ఆ రోజు కూడా రామ్మోహన్ నాయుడు గారు, లావు కృష్ణదేవరాయలు గారు, దగ్గుమల్ల ప్రసాద్ గారు పర్సనల్గా రైల్వే మినిస్టర్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళే గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అడిగే కోరిక న్యాయమైనది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ జనాలు కానీ రావడం, యాత్రికులు చాలా విపరీతంగా ఆ విషయాన్ని దగ్గుమల్ల కృష్ణదేవరాయలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఊహించాం తప్పకుండా మనం కోరిక నెరవేరుతుంది, అవుతుంది అనుకున్నాం. కానీ అది అలాగే నిలిచిపోయింది. ఈ మధ్యలో తిరుపతిలో గత 1 సంవత్సరంగా ఈ ఉద్యమాన్ని మన కుప్పాల గిరిధర్ ద్వారా చాలా ఉధృతంగా చేస్తున్నాం. ర్యాలీలు, అనేక పర్యాయాలు ర్యాలీలు చేయడము, అవేర్నెస్ మీటింగ్లు అనేసింది, 4-5 పెద్ద మీటింగ్లు, ఇలాగా అన్ని కార్యక్రమాలు చేస్తూ చాలా వరకు ప్రజల్లో తప్పకుండా తిరుపతిని డివిజన్ చేయాలి, దీనికి జస్టిఫికేషన్ ఉంది, ఆదాయపరంగా తీసుకున్న, ఇక్కడ ఉన్న వనరుల ప్రకారంగా